అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బిందు సేద్య పరికరాల నిర్వహణలో మెలకువలు, ఎగుమతి చేసే మామిడి కోతలు అనంతర జాగ్రత్తలు, వేసవి ఎండల నుంచి గేదె పశువులను సంరక్షించుకునే మార్గాలు, సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో సూక్ష్మ సేద్య పరికరాలది కీలక పాత్ర. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉండటంతో చాలామంది రైతులు బిందు సేద్య పరికరాలను పెద్దగా వాడరు. అంతేకాక వాటిని పొలంలో అలానే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల డ్రిప్ పైపులు మూసుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. దీంతో నీరు ఒకచోట ఎక్కువగా పడి మరో చోట అసలు తడవదు. పైపుల్లో రసాయన మందులు పేరుకుపోవడం, దుమ్ము ధూళి చేరటం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాక నీటిలోని లవణాల ప్రభావంతో ఒక్కోసారి డ్రిప్పర్లు మూసుకుపోతుంటాయి. అంత కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పనికి రాకుండా పోతే రైతుకు నష్టమే కదా. కొద్దిపాటి నిర్వహణ ద్వారా రైతులు ఎప్పటికప్పుడు పైపులను శుభ్రపరచాల్సిన అవసరం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతులు సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు వాడటం అనేది అలవాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వీటికి రాయితీలతో బిందు సేద్య పరికరాలు, స్ప్రింక్లర్స్ అని, రెయిన్ గన్స్ అని ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఏంటంటే కొంచెం వర్షాకాలం ఎక్కువ ఉండడం, అంటే మనకి జూన్ చివరాఖరి నుంచి ఇంచుమించు నవంబర్ చివరి వరకు కూడా వర్షాలు పడుతుంటాయి. ఆ సమయంలో ఈ బిందు సేద్య పరికరాలు వాడి కానీ లేదంటే ఈ తుంపర్ల సేద్య పరికరాలు వాడి పొలానికి నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే నీరు ఉంటుంది, వర్షం పడుతుంది కాబట్టి. మరి అలాంటి సమయంలో ఏంటంటే సుమారు 4-5 నెలల పాటు మనం వాడకుండా కనుక వదిలేస్తే మరి ఎప్పుడైతే ఎక్కువ రోజుల పాటు వాడమో ఇందులో లవణాలు పెరిగిపోయి తదుపరి మరలా నీరు ఇచ్చేటప్పుడు ఆ డ్రిప్ నుంచి నీరు లాకపోవడం లేదా స్ప్రింక్లర్స్ నుంచి నీరు బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. రైతులు ఎవరైతే ఈ డ్రిప్ స్ప్రింక్లర్ వాళ్ళు వాడుతున్నారో ఈ నిర్వహణ మీద కూడా సరైన అవగాహన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా రైతు స్థాయిలో చేసుకోవాల్సినవి ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ కాలం పాటు డ్రిప్ ద్వారా నీరు అందించాల్సిన అవసరం లేకుండా ఉంటుందో అలాంటి సమయాల్లో కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి మోటార్ ఆన్ చేసి ఆ పైపుల గుండా నీరు వచ్చే విధంగా కొద్దిసేపు ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని ఆన్ చేసి నీరు కొంత వెళ్ళేటట్టుంటే ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ నాచు కానీ మలినం అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని, శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది. తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. నీటిని భూగర్భం నుంచి తీస్తాం, అది బోర్వెల్ నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ వీటి నుంచి వెల్స్ నుంచి నూతుల నుంచి తీసేటప్పుడు వాటి ద్వారా నీటి ద్వారా చాలా వరకు ఈ మలినాలు కానీ లవణాలు కానీ లేకపోతే మట్టి రేణువులు కానీ ఇసుక రేణువులు నీటి ద్వారా
మన పైప్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు, గ్రావెల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ, నాచు కానీ, ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావెల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావెల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావెల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ, వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైప్ ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గ్రావెల్ ఫిల్టర్ క్లియర్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం నీరు ఇచ్చినప్పుడు మంచి నీరే మనకి డ్రిప్పర్స్ కానీ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులు కానీ అలాగే బ్యాక్టీరియాని కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీనంతవరకు ప్రతి వారం ఒకసారి దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ, మట్టి కానీ, మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ, మట్టి రేణువులు కానీ, నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. ఇది చాలా సులువైన పద్ధతి. మీరు ఏ కంపెనీ డ్రిప్ యూనిట్ కానీ స్ప్రింక్లర్స్ కానీ తీసుకుంటారో వాళ్ళతో కూడా మీరు ఒకసారి ఎలా చేయాలి ఏంటని మొదట్లోనే తెలుసుకుంటే మంచిది, లేకున్నా కానీ మనం నిర్వహించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ డ్రిప్ పరికరాలని ఇప్పుడు ఫెర్టిగేషన్ అంటే ఈ డ్రిప్ నీటి ద్వారానే ఎరువులు కూడా అందించేటువంటి ప్రక్రియ కూడా పాటిస్తున్నారు. దీనిలో కూడా వాడేటువంటి ఎరువులు కూడా చాలా ముఖ్యం. డ్రిప్ ఎక్కువ కాలం మన్నాలంటే నీటిలో కరిగేటువంటి ఎరువులను మాత్రమే డ్రిప్ ద్వారా ఎరువుల్ని మొక్కకు అందించేదానికి వాడుకోవాలి. అదేవిధంగా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు అందించినప్పుడు ముందు నీరు ఎలాగో వదిలిపెడతారు, ఫెర్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా మరలా ఒక 10-15 నిమిషాల పాటు మామూలు సాధారణ ఫ్రెష్ వాటర్ని కనుక మనం వదిలిపెడితే అప్పుడు ఈ ఎరువులకు సంబంధించిన ఏవైనా ఉండే లోపల ఉండిపోకుండా క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇకపోతే ఇంకొకటి యాసిడ్ ట్రీట్మెంట్. అంటే మామూలుగా నీరు వదిలినప్పటికీ ఎక్కువ రోజుల పాటు మనం వాడకుండా ఉంటే అందులో లవణాలు ఎక్కువ పోరికిపోతాయి. అప్పుడు సాధారణంగా నీరు వదిలితే ఆ లవణాలు బయటికి రావు. అప్పుడు అలాంటి దానికి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. దీనికి మనం ఫాస్ఫారిక్ యాసిడ్ని వాడడానికి రైతులు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. దీనికోసం కూడా మనం ఏంటంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఏంటంటే డిశ్చార్జ్ ఎంత వెళ్తుంది, మన బోర్వెల్ నుంచి గంటకి పొలంలోకి నీరు ఎంత వెళ్తుంది అనేది ఒకటి అంచనా వేసుకోవాలి. మనకి మెయిన్ హెడ్ యూనిట్ దగ్గర వెంచురీ అని ఉంటుంది. అంటే మనం బయట నుంచి అందేటువంటి ఎరువు నీరు కానీ లేదంటే ఈ ఆమ్ల నీటిని పీల్చుకోవడానికి వెంచురీ అంటాము. దాన్ని కూడా మనం ఈ వెంచురీ సక్షన్ కెపాసిటీ ఎంత, దీన్ని బట్టి మనం టోటల్గా ఎంత నీటి మోతాదులో ఎంత ఆమ్లాన్ని కలపాలనేది మనం నిర్ణయించుకుంటాం. దీనికోసం ఏంటంటే నీటిలో మనం ఏదైతే ఫాస్ఫారిక్ యాసిడ్ 1 ml ముందుగా కలుపుకోవడం, తర్వాత 2 ml 3 ml ఇలా కలిపేటప్పుడు ప్రతిసారి కూడా ఆ లిట్మస్ పేపర్తో చెక్ చేస్తే ఎప్పుడైతే ఆ లిట్మస్ పేపర్ ఎర్రగా మారుతుందో అప్పుడు ఆమ్ల గుణానికి నీరు చేరిందని నిర్ణయించుకొని అలాగే 1 లీటర్కి 2 ml పడితే 2 ml లెక్కేసుకొని ఆ విధంగా మనం గంటకి ఎంత డిశ్చార్జ్ అవుతుంది, 5600 లీటర్ల వరకు డిశ్చార్జ్ అవుతుంది. కానీ మనం ఈ ఫెర్టిగేషన్ పద్ధతి మొత్తం కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అంటే మనకు సుమారుగా ఒక 60 లీటర్ల నీరు 15 నిమిషాల్లో బయటకు వెళ్తుంది.
అంటే యాసిడ్ కలిపిన నీరు 60 లీటర్లు ఉండాలి. ఈ లెక్క ఇలా వేసుకునేటప్పుడు మనకు 5600 లీటర్లు ఇంటూ 2 ml చూసుకుంటే సుమారుగా ఒక 11.5 లీటర్ల యాసిడ్ అవసరం ఉంటుంది ఒక గంట నీటిలో. దాన్ని మనం 4వ వంతుకి చేసేటప్పుడు మనకి 12 లీటర్ల యాసిడ్ని 60 లీటర్ల నీటికి కలుపుకొని మనం గనక ఆ నీటిని వెంచరీ ద్వారా ఒక 15 నిమిషాల పాటు పంపించాలి. ఈ విధంగా పంపించిన తర్వాత దాన్ని సుమారుగా ఒక 12 నుంచి 24 గంటలు అలాగే విడిచిపెట్టేస్తాం. తర్వాత మరలా మోటార్ ఆన్ చేసి మనం కనుక వాటర్ని బయటికి పంపించి మనం ఫ్లష్ అవుట్ కనుక చేసామనుకుంటే ఈ లోపలున్న యాసిడ్ లోపలున్న లవణాలన్నింటినీ మలినాలన్నింటినీ కరిగించేస్తుంది. అప్పుడు డ్రిప్పర్ల ద్వారా కానీ లేటరల్ ఫ్లష్ అవుట్ ద్వారా అంత లవణాలు కలిపిన నీరంతా కూడా బయటికి ఫ్లష్ అయిపోతుంది. ఈ విధంగా మనం డ్రిప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే మీ స్థాయిలోనే ఈ ఫాస్ఫారిక్ యాసిడ్తో యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైతే కంపెనీ నుంచి ఈ డ్రిప్ పరికరాలను కొనుగోలు చేశారో వాళ్ళని పిలిస్తే నెల రోజులకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే పంట ఉన్నప్పుడు యాసిడ్ ట్రీట్మెంట్ చేయకూడదు. ఇందులో ఉన్న యాసిడ్ మొక్క మొదల్లోకి వెళ్ళి కొన్ని కూరగాయల మొక్కలకి వాటికి కూడా నష్టం కలుగుతుంది. అంటే రబీ పంటలన్నీ అయిపోయిన తర్వాత వేసవిలో ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి పొలాలు, అలాంటి సమయంలో మాత్రమే ఈ విధంగా యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక మనం ఈ డ్రిప్ యూనిట్ అన్నింటినీ మెయింటైన్ చేసుకుంటే అవి ఎక్కువ కాలం పాటు మన్నుతాయి. వేసవి కాలం వచ్చిందంటే పశువులకు వాటి పోషణపై ఆధారపడ్డ రైతులకు కష్టకాలం వస్తుంది. ముఖ్యంగా నల్లజాతి పశువులపై ఎండ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పశువులు ఒత్తిడికి, ఎండ దెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనితో పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడు ఈ కాలంలో పచ్చి మేతలకు కూడా కొరత ఏర్పడుతుంది. అందువల్ల ఈ వేసవిలో పశువులకు అందించే పోషణ సౌకర్యాల పట్ల రైతులు మెలకువతో వ్యవహరించాలి. ఈ వేసవి ఎండల బారి నుంచి గేదె పశువులను సంరక్షించుకునే మార్గాల గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజకుమారి నుంచి తెలుసుకుందాం. గేదెలు ఎక్కువ శాతం వెన్నతో కూడిన పాలనిస్తూ ఉంటాయి. మనకి అధిక లాభం రావాలంటే అధిక పాల దిగుబడితో పాటు గేదెల నుండి ప్రతి 15 నుంచి 16 నెలలకు ఒక దూడను కనుక పొందినట్లయితే లాభదాయకంగా ఆ పరిశ్రమ నడిపినట్లు మనం గమనించుకోవచ్చు. ఇలా మనకి అధిక దిగుబడితో పాటు అధిక దూడల సంఖ్య కూడా రావాలి అంటే గేదెల నుంచి మనం వేసవి కాలంలో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గేదె జాతి అనేది నల్లటి శరీరం వర్ణంతో ఉండడం మూలాని అవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. వాటికి సౌకర్యవంతంగా ఉండేటువంటి ఉష్ణోగ్రత ఏదైనా ఉంది అంటే అది 24 నుంచి 26 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది. మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేసవిలో 35 నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చేరుతూ ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతలు అనేవి గేదెలకు చాలా ప్రమాదకరమైనవి. అధిక ఉష్ణోగ్రత వల్ల గేదెల్లో శరీర ఉష్ణోగ్రత పెరగడము, శ్వాస అనేది చాలా ఉధృతంగా ఉండడము, అలాగే వాటికి యొక్క హృదయ స్పందన అనేది ఎక్కువగా ఉండడము, కొన్నిసార్లు అవి కాన్షియస్నెస్ సృహ కోల్పోయి చనిపోవడం అనేది కూడా గమనిస్తూ ఉంటాము. వీటన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే అవి ఎక్కువ కాలం ఎండలో తిరగడం. అంటే వేసవిలో కూడా మనం ఎప్పుడైతే బయటికి మేపుకు వదిలామో అప్పుడు ఇటువంటి లక్షణాలు మనం గమనించడం జరుగుతుంది. వాటి నివారణకు మరియు అధిక దిగుబడికి అంటే మిగతా కాలంలో లాగే వేసవి కాలంలో కూడా మనం గేదెల నుంచి అధిక దిగుబడి పొందాలంటే కొన్ని యాజమాన్యంలో కొన్ని పద్ధతులు పాటించాలి. ఈ యాజమాన్య పద్ధతులు అనేది మనం 2 రకాలుగా చెప్పొచ్చు. షెడ్ ఆర్ పాకలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే వేసవి తాపం కొంచెం తగ్గించవచ్చు. అది ఎలా అంటే చాలా వరకు రైతువారీగా పాక అనేది ఎలా ఉంటుంది, పైన గూడు ఉంటుంది, పక్కన తడికలు కానీ గోడలు కానీ కడతారు. అంటే వెంటిలేషన్, గాలి వెలుతురు అనేది కొద్దిగా తక్కువగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వేసవి తాపం అనేది గేదెల్లో ఎక్కువగా ఉంటుంది. దాని నివారణకి పాకల చుట్టుపక్కల ఎత్తైన చెట్లు పెంచుకోవడము, అలాగే పాక పైకప్పుకి రెల్లుగడ్డి కానీ ఎండుగడ్డి కానీ వేసుకొని వాటిని తడుపుకుంటూ ఉండడము, పాక పైకప్పు కూడా సున్నం వేసుకోవడము, అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి తోడు అంటే అవకాశం కనుక ఉంటే
గేదెల్ని తీసుకొని మనం చిన్న చెరువు లాంటి దాంట్లో వదిలిపెట్టవచ్చు. అవకాశం లేనప్పుడు స్ప్రింక్లర్స్ లేదా ఫాగర్స్ అంటారు, మన కోళ్ల ఫారాల్లో అవి చూస్తూ ఉంటాం. చిన్న నాజిల్ ఉండి దాని నుంచి తుంపర్లలాగా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చల్లినట్లయితే గేదెల మీద, గేదెల చుట్టూ ఉండే వాతావరణం అంటే మైక్రో ఎన్విరాన్మెంట్ అంటాం ఇంగ్లీష్లో, అంటే గేదె చుట్టూ ఉండే వాతావరణం చల్లబడి గేదె మీద వేసవి తాపం అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు కుదిరితే మనం కడుక్కోవడం అనేది ఇంకొక పద్ధతి, పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి. అలాగే గేదెని ఆ రోజులో 3 నుంచి 4 సార్లు కడగడం ద్వారా కూడా వేసవి తాపం నుంచి రక్షించవచ్చు. అలాగే షెడ్లో ఉండే గేదెల సంఖ్యని తగ్గించుకోవాలి. అంటే మామూలుగా రికమెండేషన్ ఏంటంటే ప్రతి 4 స్క్వేర్ మీటర్స్కి ఒక గేదెని పెంచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 5 నుంచి 6 స్క్వేర్ మీటర్ కనుక స్థలాన్ని కేటాయించినట్లయితే గేదెల్లో వేసవి తాపం తక్కువగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు యాజమాన్యంలో పాటించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గేదెలకు ఇచ్చే మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే మనం మేపును 2 విధాలుగా ఇస్తాము. గేదె యొక్క శరీర బరువుని లేదా గేదె యొక్క ఉత్పాదకతను బట్టి గేదెకి ఇవ్వాల్సిన దాణా మరియు గ్రాసాల శాతం అనేది మారుతూ ఉంటుంది. మామూలుగా 2వ ఈత కానీ 3వ ఈత కానీ గేదెలను తీసుకున్నట్లయితే అవి 450 నుంచి 500 కేజీల వరకు శరీర బరువును కలిగి ఉంటాయి. మేలుజాతి రకాలైతే మనకు 5 నుంచి 6 లీటర్ల వరకు పాలిస్తూ ఉంటాయి. అట్లాంటి గేదెల్ని వాటి యొక్క ఉత్పాదకతను బట్టి మనం మేపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి 500 కేజీలకి 5 కేజీల దాణా ఇచ్చుకుంటాం. అదే 2 లీటర్లు దాటి కనుక పాల దిగుబడి కనుక ఉంటే ప్రతి 2 లీటర్లకి మించి 1 లీటర్కి 1 కేజీ దాణా అధికంగా ఇవ్వడం జరుగుతుంది. ఎండుగడ్డి విషయానికి వస్తే 4 నుంచి 5 కేజీల ఎండుగడ్డిని 25 నుంచి 30 కేజీల వరకు పచ్చిగడ్డిని సాధారణ రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ వేసవిలో వచ్చేసరికి గేదెల్లో 24 గంటలు నీటిని, చల్లటి తాగునీటిని అందుబాటు ఉండేటట్లు చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఆ నీటితో పాటు గేదెలకి కుదిరినంత వరకు పచ్చిగడ్డిని, దాణాన్ని అందించినట్లయితే వేసవి తాపం కొంచెం తక్కువగా ఉంటుంది. నీటి వసతి ఉన్న దగ్గర పెరీనియల్ రకాలు అంటాం, అంటే మల్టీ కట్ వెరైటీస్ సంవత్సరంలో 7 నుంచి 8 వరకు కోతలు వచ్చి హై ఈల్డింగ్ రకాలు చాలా వరకు మన ఆంధ్రాలో అందుబాటులో ఉన్నాయి. అట్లాంటి రకాన్ని ప్రతి గేదెకి వచ్చేసి 20 సెంట్ల స్థలంలో కనుక నాటుకున్నట్లయితే సంవత్సరం అంతవరకు కూడా గేదెలకి పచ్చిగడ్డి మేపడం అనేది కుదురుతుంది. ఒకవేళ పచ్చిగడ్డి అనేది అందుబాటులో లేనట్లయితే ఫాడర్ ట్రీస్ అంటాం, అంటే అవిస అట్లాంటివి కనుక వేసుకున్నట్లయితే వాటి కొమ్మలన్నరికి కూడా ఆ కాలంలో పచ్చిగడ్డి పెట్టచ్చు. అలాంటి సౌకర్యాలు కూడా లేని దగ్గర మనకి సైలేజ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సైలేజ్ వచ్చేసి కేజీకి 5 నుంచి 6 రూపాయల వరకు చార్జ్ చేస్తూ ఉంటారు. దాన్ని గేదె యొక్క శరీర బరువును బట్టి 10 నుంచి 15 కేజీల వరకు మనం అందించవచ్చు. వేసవిలో మనం ఇంకో దాణా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తక్కువ పీసు పదార్థం ఉండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఎనర్జీని ఇచ్చే పదార్థాలు పెట్టాలి. దానికోసం మనం కుదిరితే కొంచెం మొలాసిస్ని కూడా వేయచ్చు. దీనికి తోడు చెమట రూపంలో ఎక్కువ ఉష్ణం బయటకు వెళ్తుంది కాబట్టి శరీరంలో పొటాషియం తగ్గుతుంది. దాని నివారణ కొరకు దాణాలో కొంచెం వరకు పొటాషియం క్లోరైడ్ కానీ సోడా బైకార్బోనేట్ కానీ వేసినట్లయితే పశువుల్లో పోషణ విషయంలో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవి తాపం కొంచెం వరకు తగ్గుతుంది. వేసవిలో గేదెల్లో ఎదురు లక్షణాలు గుర్తించడం అనేది కొద్దిగా తక్కువగా ఉంటాం. కాకపోతే పశువుని కనుక జాగ్రత్తగా గమనించి సరైన మోతాదులో మినరల్స్ అవన్నీ అందించినట్లయితే పశువులు వేసవిలో కూడా ఎదక రావడం జరుగుతుంది. మనం ఎదకాలం మిస్ అవ్వకుండా వాటికి సరైన సమయంలో గుర్తించి పశువైద్యంతో మనం ఎద ఇంజక్షన్లు చేయించడం కనుక చేసినట్లయితే వేసవిలో కూడా పశువులు కట్టడం అనేది జరుగుతుంది. పశువుల నుంచి మనం వేసవిలో కూడా సరైన తగు మోతాదులో తగ్గకుండా మనము ఉత్పాదకతను సాధించడం అనేది సంభవిస్తుంది. మధుర ఫలాలు మార్కెట్కు చేరుతున్నాయి. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పండ్లు తీరా కోసి చూస్తే గుజ్జు తెల్లగా ఉండి చవ్వగా ఉండటం అందరికీ అనుభవమే. ఇందుకు ప్రధాన కారణం పక్వతరాని కాయలను కోయటం, నిషిద్ధ రసాయనాలతో కాయలను మగ్గించటం. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలా కాకుండా మామిడికాయలు రసభరితంగా మధురంగా ఉండాలంటే సరైన పక్వదశలో కాయలు కోత చేసి కాయ మాగవేతకు సురక్షిత పద్ధతులనే ఆచరించాలి. ప్రస్తుతం మామిడి కోతలు జరుగుతున్న వేళ విదేశాలకు కాయలు ఎగుమతి చేసే రైతులు, వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. మామిడి ఎక్కువగా కోత దశల్లో ఉంది.
సో ఈ కోత దశలో చూసినట్టయితే చాలా వరకు రకాలలో బంగనపల్లి అనే రకము మనకి కోత దశలో, మరియు అదేవిధంగా దశరి అనే రకము కొంచెం ముందుగా వస్తుంది కాబట్టి అది కూడా కోత దశల్లో ఉండడం గమనించాము. మనకు మంచి దిగుబడి, అదేవిధంగా మంచి లాభదాయకం రావాలి అనుకుంటే కొన్ని సాంకేతిక పరిజ్ఞానము ఇందులో పాటించినట్టయితే మంచి లాభాలు కూడా గడించవచ్చు. మామిడిని కోసే సమయాన్ని చూసుకున్నట్టయితే ఎండాకాలం సమయం ఉంది కాబట్టి తెల్లవారుజామున కానీ లేదంటే సాయంకాలం కానీ కోత కోయడము మనము ప్రారంభించాలి. కోత కోసేటప్పుడు సికేచర్స్, సో ఈ కత్తర్లు పట్టుకొని మాత్రమే కోత కోయవలెను. సో అందులో కూడా దాదాపు మనము తొడిమెతో సహా అంటే 5 నుండి 6 సెంటీమీటర్ల తొడిమెతో సహా కోసిన ఎడల మనకి కాయ నాణ్యత మరియు సొన అనేది కారకుండా ఉంటుంది. సో ఏదైతే కోత కోసామో కోసిన తర్వాత వాటి అన్నిటినీ కూడా తలకిందులుగా పెట్టి 1 కానీ 2 సెంటీమీటర్ల ఏదైతే తొడిమ ఉంటుందో ఆ తొడిమ సైజు వరకు కట్ చేసిన ఎడల సోనా అనేది కారుతుంది. ఒక 2 నుండి 2.5 గంటల పైన మనము వెదురు కర్రలతో ఏర్పరచుకున్న చట్రంతో మనము ఈ కాయలని వాటిపైన ఉంచినట్టయితే సొన అనేది కారిపోతుంది. ఈ సొన కారడం వల్ల మనకి మామిడి పండు పైన ఎటువంటి మచ్చలు కూడా ఏర్పడవు. ఈ సొన కారిన తర్వాత కాయలని తీసుకొని ట్రేలో లేయర్ ప్రకారం అంటే వరుసలు ప్రకారం మనము అమర్చినట్టయితే కాయలు ఎటువంటి రాపిడి ఏర్పడకుండా కూడా ఉంటుంది. ఆ ట్రేలో కింద న్యూస్ పేపర్ కటింగ్స్ కానీ లేదంటే కుషన్ మెటీరియల్ కానీ ఏదైనా వేసినట్టయితే మనకి ప్రయాణ సమయంలో ఎటువంటి కూడా కాయకి దెబ్బ తగలకుండా మనము తీసుకెళ్ళగలము. వీటిని మనకి దగ్గరలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ సిస్టంలో కానీ లేదంటే మార్కెట్కి కానీ తరలించవచ్చు. ఏదైతే మనము ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఈ మామిడిని ముఖ్యంగా మనము ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ సిస్టానికి ఈ మామిడిని తరలించవలెను. సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ మామిడి ఏదైతే 40 డిగ్రీస్ ఉష్ణోగ్రతల రూపంలో ఉంటుందో వాటిని క్రమేపంగా వాటిని టెంపరేచర్ ఒక 30 నుండి 35 డిగ్రీస్ టెంపరేచర్కి కిందికి తీసుకురావలెను. ఒక 3 దఫాలుగా ఈ మామిడిని మనము కడగాల్సి వస్తుంది. మొదటి తొట్టెలో మనము దీన్ని బెనోమిల్ సొల్యూషన్లో కాయని కడిగవలెను. దానిపైన ఉన్న దుమ్ము ధూళి అదేవిధంగా ఎటువంటి చీడపీడలు ఉన్నా కూడా అవన్నీ పోవడం జరుగుతుంది. దీని తర్వాత ఈ మంచినీరులో దీన్ని కడగడం వల్ల ఏమైనా మిగిలిన వాళ్ళు ఉన్నా కూడా అవన్నీ కూడా పోతున్నాయి. అదేవిధంగా 3వ తొట్టెలో దీనిని మనము సోడియం హైపోక్లోరైడ్ లేదంటే ప్రోక్లోరాజ్ అనే మందుని వేసి అరగంట సమయంలో మనం వీటిని కడగాల్సి వస్తుంది. దీనిపైన ఉన్న బ్యాక్టీరియా మచ్చలు కానీ లేదంటే నట్ వీవిల్ కానీ లేదంటే పండు ఈగ కానీ ఏదైనా ఉన్నచో అవన్నీ కూడా అక్కడే క్షుణ్ణంగా చనిపోవడం జరుగుతుంది. సో దీని తర్వాత మనము ఈ కాయలన్నింటినీ కూడా ఏర్పరచుకొని ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ సిస్టంలో కూడా మరొకసారి సొనకార్చే పద్ధతిని కూడా పాటించడం జరుగుతుంది. దాని తర్వాత మాత్రమే దీన్ని కోల్డ్ స్టోరేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ కోల్డ్ స్టోరేజ్కి తీసుకెళ్ళే చూసినట్టయితే దాదాపు ఒక 13 డిగ్రీ సెంటీగ్రేడ్ దాదాపు 80 నుండి 90% రిలేటివ్ హ్యూమిడిటీ అంటే తేమ శాతాన్ని ఉంచుకుంటూ ఈ కాయల్ని అక్కడ ఉంచవలెను. కాయల్ని గ్రేడింగ్ చేసిన తర్వాత దీన్ని ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక కోల్డ్ చైన్ రూపంలో మనం వీటిని రవాణా చేయడం జరుగుతుంది. ఏదైతే సముద్రం ద్వారా వెళ్తుందో అందులో మనము కంట్రోల్డ్ టెంపరేచర్ కంట్రోల్డ్ మనకి రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్న రిఫర్ కంటైనర్స్లో మాత్రమే వీటిని విదేశాలకి పంపడం జరుగుతుంది. ఎయిర్ కార్గో అంటే విమానయ యొక్క సర్వీసుల ద్వారా పంపిస్తున్నామో అవి దాదాపు ఒక రోజుల్లోనే మనకి గమ్యస్థానానికి చేరుకుంటాయి. సో ఇవన్నీ కూడా మనము ఒక కంట్రోల్డ్ టెంపరేచర్లో మనము పంపించడం జరుగుతుంది. అక్కడ దిగుమతి అయిన తర్వాత ఈ పండ్లను రైపెనింగ్ చేయడం జరుగుతుంది. ఒక 25 డిగ్రీ సెంటీగ్రేడ్ 60 నుండి 70% యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్న మనకి రైపెనింగ్ రూమ్స్లో వీటన్నిటి మనము మగ్గపెట్టడం జరుగుతుంది. అందులో దాదాపు 100 నుండి 150% పీపీఎం లెవెల్స్లో ఉన్న ఇథిలిన్ గ్యాస్ని కూడా వదిలిండొచ్చు. కాయ యొక్క రంగు కూడా సమానంగా క్షుణ్ణంగా మంచి నీట్గా కూడా పండుతుంది. సో ఇది దాదాపు ఒక 4 నుండి 5 రోజుల సమయంలో మనకి ప్రతి ఒక్క కాయ కూడా నిగనిగలాడుతూ పండడం మనము గమనించవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.